ఒక వ్యక్తి సన్యాసి దగ్గరికి వచ్చి, స్వామి మిమ్మల్ని ప్రశ్న అడగవచ్చా అని అడుగుతాడనమాట. సరేనాయన అడుగు అనగానే, సంసార బంధంలో ఉంటే నిజంగా దేవుని చేరుకోలేమా స్వామి అని అడుగుతాడు ఆ వ్యక్తి. అప్పుడు సన్యాసి, నేను నీకు సమాధానం చెప్పే ముందు నువ్వు నాతో పాటు కొద్దిసేపు ప్రయాణించమని చెప్పి ఆ ప్రశ్న అడిగిన వ్యక్తిని వెంట పెట్టుకుని నడవడం ప్రారంభించాడు సన్యాసి. కొద్ది దూరం వెళ్ళగానే ఒక పక్షి తన పిల్లల కోసం ఒక గూడు కట్టి అందులో గుడ్లు పెట్టి ఉంది. దాన్ని చూపించాడు సన్యాసి. అలాగే మరింత దూరం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక తల్లి పక్షి తన పెట్టిన గుడ్ల నుంచి అప్పుడే వచ్చిన పిల్లలను చూసి ఎంతో జాగ్రత్తగా రక్షిస్తూ ఉన్న దృశ్యాన్ని చూపించాడు సన్యాసి. అలాగే మరింత దూరం నడవగానే ఇంకొక పక్షి తన చిన్న పక్షి పిల్లలకు ఎంతో కష్టపడి ఆహారం తీసుకుని వచ్చి ఇస్తూ ఉంది. ఆ దృశ్యాన్ని చూపించాడు సన్యాసి. అలాగే మరింత దూరం నడవగానే తన పిల్ల పక్షులకు ఎలాంటి ఆహారం సంపాదించుకోవాలో నేర్పిస్తున్న తల్లి పక్షి కనిపించింది. ఆ దృశ్యాన్ని చూపించాడు సన్యాసి. అలాగే మరింత దూరం వెళ్ళగానే ఎదిగిన పిల్లలు ఆహారం కోసం తల్లి మీద ఆధారపడుతుంటే తల్లి మందలిస్తూ తన పిల్లలని శత్రువుల మాదిరిగా భావించి తరిమి కొడుతోంది. ఆ దృశ్యాన్ని చూపించాడు సన్యాసి. అలా తన పిల్లలు తమ స్వతంత్రంగా ఆహారాన్ని సంపాదించుకుంటూ జీవిస్తున్నాయి. కానీ ఆ తల్లి పక్షి మాత్రం ఆ పిల్లలు సంపాదించిన ఆహారం కోసం ఏమాత్రం ఆధారపడకుండా తాను స్వతంత్రంగా బతకడం గమనించాడు ఆ సన్యాసి. అది చూపించాడు ఆ వ్యక్తికి. అలాగే మరింత దూరం ప్రయాణించగానే ఒక నిండు గర్భవతి కనిపిస్తుంది. అలాగే ఒక స్త్రీ పిల్లకు జన్మనిచ్చి ఆ పిల్లను ఆడిస్తూ కనిపించింది. అలాగే ఇంకొక స్త్రీ తన పిల్లలను బడికి పంపిస్తూ తమ ఆలనా పాలన చూసుకోవడానికి కష్టపడుతూ కనిపించింది. అలాగే తన పిల్లవాడికి యుక్త వయసు రావడంతో పెళ్లి చేసిన ఒక స్త్రీ కనిపిస్తుంది. అలాగే వివాహం అయిపోయిన తన కొడుకు కూడా పిల్లలు పుట్టిన వారు పెద్దవారు అవుతున్న ఈ తల్లి మాత్రం తన కొడుకు ఇంకా చిన్న పిల్లవాడే అని నియంత్రించాలని లేదా మంచి చెడులు చెప్పాలని ప్రయత్నిస్తున్న తన కొడుకు అది వెనక కనీసం ఘోరం ఇవ్వకపోయినా పైగా అసహించుకుంటున్న తన కొడుకు తప్పు చేస్తున్నా తన బాధపడుతూనే వృద్ధాప్య వయసులో కూడా కొడుకు ఎంతో సహాయం అందిస్తున్న ఒక వృద్ధురాలు కనిపించింది. ఆ దృశ్యాన్ని చూపించాడు సన్యాసి. ఆ తరువాత ఓ చెట్టు దగ్గరికి వెళ్లి కూర్చొని ప్రశ్న అడిగిన వ్యక్తిని పిలిచి, నీకేమర్థమైంది అని అడిగాడు. నాకేం అర్థం కాలేదు స్వామి అని చెప్తాడు ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి. అప్పుడు సన్యాసి, చెప్తాను విను అంటూ మొట్టమొదటిగా తల్లి పక్షి గుడ్డు పెట్టినప్పటి నుంచి తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవడం, తను ఎంతో కష్టపడి ఆహారాన్ని సమకూర్చుకొని మరి తన పిల్లలకు తినిపించడం, అలాగే కొంచెం పెద్ద పిల్లలు కాగానే తమ ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలో నేర్పించడం, ఆపై తమ ఆహారాన్ని తమ సంపాదించుకోవడం నేర్చుకోగానే తమ పిల్లలను పక్కకు తోలివేయడం, ఇవన్నీ మనం గమనించాం కదా. అలా పక్షులు, జంతువులు అన్ని అవే మార్గాన్ని అనుసరిస్తాయి. అదే మనిషి మాత్రం పిల్లలు కనడం నుంచి వారు పెద్దవారై వివాహం అయిపోయినా వారికి పిల్లలు పుట్టినా కూడా వారు మనం విడిచిపెట్టాం. ఎందుకంటే మనకే జ్ఞానం ఉందనుకుంటాం, జంతువులకు జ్ఞానం లేదనుకుంటాం. కానీ అది నిజమా? ఇది నిజం కాదు. ఎందుకంటే నువ్వు వివాహం చేసుకున్నావు, నీకు పిల్లలు పుట్టారు, వారికి నువ్వు జాగ్రత్తగా సంరక్షించావు, వారికి చదువు, వివాహం అలాగే సంపాదించుకునే ఉపాధి కల్పించావు. అంతటితోనే నీ బాధ్యత అయిపోయింది ఆ పక్షి మాదిరి. కానీ నువ్వు వారిని విడిచిపెట్టావు. ఎందుకంటే వారి మీద నీకు విపరీతమైన ప్రేమ ఉందని భావన. అలా ఉంటే నువ్వు ఎలా దేవుని చేరుకుంటావు? ఒక్కసారి ఆలోచించు. నువ్వు పుట్టినప్పటి నుంచి ప్రతి క్షణం నీ వాళ్ళ కోసమే బతికావు, అలాగే వాళ్ళ కోసమే కర్మ చేశావు. కానీ వారికి యుక్త వయసు వచ్చి వివాహమై వారికి సంపాదించుకునే వయసు వచ్చి ఆ స్థితి ఏర్పడినప్పుడు కూడా నువ్వు దేవుని గురించి ఆలోచించకుండా, దేవునికి సంబంధించిన భక్తిత కర్మను అవలంబించకుండా నువ్వు దేవుణ్ణి ఎలా చేరుకోగలవు? ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా? నువ్వు దేవుణ్ణి చేరుకోవడం ఎలా అని ఆలోచించడం మానేసి వృద్ధాప్యం వరకు కూడా నువ్వు నీ వారికి ఏదో చేయాలని తపన పడుతూ ఉంటే నువ్వు ఎలా దేవుని చేరుకుంటావు? కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ తల్లి పక్షి మాదిరి తమ బాధ్యతను ఎంతవరకు నిర్వహించాలి, అలాగే నీ పాత్రను ఎంతవరకు పోషించాలి అన్నది తెలుసుకొని ఆ బాధ్యతను పూర్తి చేసుకుని దేవుని చేరుకోవడానికి తమ వంతు దైవిక కర్మను సద్గురు సహాయంతో తెలుసుకొని చేయకపోతే దేవుని చేరుకోవడం అనేది అసాధ్యమవుతుంది. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా అన్నాడు ఆ సన్యాసి. ఇప్పుడు నాకు అర్థమైంది స్వామి అని ఆ వ్యక్తి ఆ సన్యాసికి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.